శంకుచక్ర గదాధరః పీతాంబరధరో దేవో గరుడారూఢ శోభిత విశ్వాత్మనే విశ్వలోకే స విజయే వెంకటేశ్వరః. స్వామి, నాకంటూ ఏ కోరికలు లేవు. మౌనిక సుఖమే నా సుఖం. తనేం కోరుకుంటే జరిగేటట్టు చూడు స్వామి. తొందరగా ఎక్కడ దిగనివ్వకుండా కుక్కి పడిసారు లోపల. ఇప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ వెళ్ళకపోతే కడుపు రాజమండ్రి కంపల్సరీ అయిపోయేలా ఉంది. ఎక్కడ బాత్రూమ్? ఏంటో వెళ్తున్నావు? ఇల్లు నీకోసమే దుంపదేగా ఎన్నాళ్ళకి కనపడ్డావు. ఏమే ఇది తీసుకెళ్లి పూజ రూమ్ లో పెట్టండి. అల్లుడు గారు వచ్చారు. కాఫీ అది మర్యాదలు అవి ఏమిటి నీకేం కావాలన్నా నేను ఏర్పాటు చేస్తాను రా. ఒకరి బదులు ఒకరి కోసం ఏర్పడలేవుగా. అల్లుడు గారు పందిట్లోకి వచ్చిన వాడు పానకం తాగు. పానకమా ఇప్పుడా? అదేమిటి విషం చూసినట్టు చూస్తావు? తీయగా ఉంటది. తాగు అమ్మాయి. పందిరి వేసిన వాళ్ళు కూడా పానకం. అరే బాబు, ఇక్కడ శుల్ప కాంప్లెక్స్ ఎక్కడుంది? చెప్తే నీకు చాక్లెట్ ఇస్తా. చెప్పు ఎక్కడుంది? గాడిదలో ఉన్న నోట్లో వెళ్ళట్రా, తీసి చెప్పు. రామర్ది రా రా రా. ఈ బత్తాయి చూసి తాగు. బత్తాయికాయ చూసి తాగాల? నువ్వు కడుపారా తాగితే ఈ వదిన కళ్ళు చల్లబడతాయి. కడుపు పేలిపోద్ది. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, చూసు చూసు. తాగు తాగు తాగు. చాలు. అయ్యయ్యో, ఇదే మీ అన్నయ్య అయితే 2 బకెట్లు జ్యూస్ తాగుతారు. ఆయనకి ఇయ్యలేకే రాక రాక వచ్చావు. తాగు. తప్పదా? తాగు తాగు. నా మంచి మరిది. నీ ప్రేమ పాడగా అది లేదు. ఇంకో 4 నేనే వద్దాం అనుకున్నా, నువ్వే వచ్చేసావు. ఎందుకు? ఇందా చల్లగా ఈ బోండా నీళ్ళు తాగు. బోండం తర్వాత ముందు మీరు స్నానాలు చేసే గది ఎక్కడుంది? స్నానము తర్వాత చేద్దులేవయ్యా, ముందు తాగి స్థిమిత. అంతేలే, నేను ఇస్తే నువ్వెక్కడ తాగుతావు? సర్లే అలక్కో. ఇలాగే కర్మ. అమ్మో అనయ్య నమస్తే. ఇక్కడ బాత్రూమ్ ఎక్కడుంది చెప్పా? బాత్రూమ్ ఎక్కడుందంటే గిరగరా తిప్పి నోట్లో పెట్టుకునేట. బాత్రూమ్ ఎక్కడుంది చెప్పు. అర్జెంటు, బాగా అర్జెంట్, బాగా అర్జెంటు. అయితే చిల్లరి. బాత్రూమ్ ఎక్కడుంది చెప్పడానికి చిల్లర వాళ్ళ. బాత్రూమ్ కోసం కాదయ్యా, అర్జెంట్ కోసం. ఓరే నీ బంట పడ. ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చు. నేను చిల్లర అంటే ఇదే మినిమం 100 రూపాయలు. 100 వద్దా? సరే అయితే ఇదిగో 100. చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే. నేను అర్జెంట్ గా వేసుకొచ్చేయాలి. నువ్వు వేసుకురావాలంటే పోసుకోలే. అయితే పని చేయి, చిన్నగా వెళ్ళిపో. ఎక్కడ కనపడితే ఎక్కడ పోసి అంతా పని. నేను ఎలా కజ్జన్ తమ్ముడు. కజ్జినన్నయ్య ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? చాలా సేపు అయింది పోసి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నాదే, గండి కొట్టేసి. చిచ్చి పాడు. అవును, బాగుంది. మౌనిక,
ఏంటి? బాబీ ఎక్కడున్నాడో కాస్త చూడమ్మా. నిన్నేనమ్మా. ఆ? బాబీ ఎక్కడున్నాడో కాస్త పిలుచుకురా. మ్మ్. ఏయ్! ఏమిటి ఎతుకుతున్నావు? కాబోయే ముగ్గురు గురించా? అబ్బో దీనికి అప్పుడే పెళ్లి కాలం వచ్చేసిందే. అవునరా, ఆ రోజు స్టేషన్లో చూసిన అమ్మాయి గుర్తుందా? మర్చిపోయావా? ఇదేంట్రా, ఆ అమ్మాయి కనబడకపోతేనే ఇంత డల్ అయిపోయావు? ఆ అమ్మాయికి వేరే పెళ్లి కుదిరి అసలు నీకు దక్కదని తెలిస్తే? అది తట్టుకునే శక్తి నాకు లేదురా. ఏమండి ఏమండి? ఏంటి బట్టలు కొత్తగా ఉన్నాయా? నీకు ఆ సమస్య నేనే చించేస్తా. చిచి అది కాదండి, నాకు రాత్రి ఉదయం అయింది. ఆ? రాత్రి ఉదయం ఒకటి ఏంటి? అదేనండి, జ్ఞానోదయం అయింది. నీకా? ఆ ఆ, ఈ బట్టలు వేసుకొని పెళ్లికి రండి. ఇవి నాకా? ఆ దండలు గుచ్చిన వరకు చాలు ఎత్తేసేయండి అమ్మాయి. ఏంటో మరి బాబు ఇట్రా మాట. మరే ఆ రూమ్ లో ప్లేట్లో బట్టలు బాస్కాయలు పెట్టాను, కొంచెం పట్టరావా? అలాగేనండి. సరే తప్పుకోండిరా, నీకు అలమండ. రేయ్ ఏమైందిరా? ఇన్ని రోజులు మాట్లాడాలంటే అవకాశం దొరకలేదు, కానీ ఇప్పుడు అవకాశం దొరికినా మాట్లాడలేకపోయానురా. అసలు ఈ పెళ్లికి రాకుండా మీ నాన్నగారితో కలిసి ముంబైకి వెళ్ళినా బాగుండేదిరా. కనీసం అక్కడన్నా హ్యాపీగా ఉండేవాడివి. అవునరా. అమ్మా, ఏరా అప్పుడే వెళ్ళిపోతున్నావా? మళ్ళీ వస్తాగమ్మా. నా కూతురు పెళ్లి నీ చేతుల మీదే జరగాలి. అప్పుడు నెల రోజులు ఉంటానమ్మా. వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళన్నా నాకెంతో ఇష్టం. అక్క నువ్వు మిస్ అయ్యావక్క. ఏంటి, దాన్ని వదిలి ఉండలేకపోతున్నావా? నీ పెళ్లికి 10 రోజులు ముందుగానే మనమంతా వస్తున్నాగా. ట్రైన్ టైం అవుతుంది. రామా, నువ్వు రామా. ఏంటో రేయ్, మన మౌనికి పెళ్లి కూడా ఇలాగే గ్రాండ్ గా చేద్దాం రా. తప్పకుండా ఉంటానమ్మా. జాగ్రత్తగా వెళ్ళి రండి బాబు. ఇప్పుడు ఫోన్ చేస్తా ఉండరా. వస్తాను. బాయ్ బాయ్. సరే ఓకే, మంచి వెళ్ళరా. ఆ